సహజంగా ఈ నేలలో నీరు అంతర్భాగమై ఉంటుంది. నేలను మనం తవ్వినప్పుడు ఇసుక, మట్టి, బండలు ఎన్నో అవరోధాల వెనుక నీరు ఒక చిన్న ఊటలాగా రావటం మొదలుపెడుతుంది. అలా వచ్చే నీరు ఎందరికో ఉపయోగపడుతుంది. ఆ నీటిని అందరూ వాడుకుంటారు. అలా ఉపయోగించే కొద్దీ ఆ నీరు మరీ శుద్ధంగా, మధురంగా వస్తూనే ఉంటుంది. ఆ నీటిలాగానే సద్గురువులు మనకు అందించిన జ్ఞానం కూడా ఎంతో శుద్ధంగా ఉంటుంది. ఆత్మజ్ఞానాన్ని ఎందరో యోగులు, సిద్ధులు, మహర్షులు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి సాధించుకున్నారు. ఆ జ్ఞానాన్ని సద్గురువులు తమ ధ్యాన సాధన ద్వారా మానవులకు అందించారు. ఈ ఆత్మజ్ఞానం వారు ఎంతో కష్టపడి సాధించి దాని ద్వారా మన జీవన మార్గాన్ని సుగమం చేశారు. అది అందరికీ అందించినప్పుడు దాని ప్రయోజనం మరింతగా పెరుగుతుంది. జ్ఞాన సంపద అనేది సద్గురువుల నుంచి ఎందరికీ పంచిన వారి దగ్గర తరగని ఘనిలాగా అది వృద్ధి చెందుతుంది. ఆ జ్ఞాన సంపదను అందరికీ అందించడమే మహాత్ముల కర్తవ్యం.